శ్రీమాత్రే నమః. మార్చి 14వ తేదీ 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆ రోజు శనివారం రాత్రి సుమారుగా 1:03 మీన రాశిలోకి రవిగ్రహం ప్రవేశించబోతూ ఉంది. ఈపాటికే మీనరాశిలో శుక్రుడు, భగవాన్ శనేశ్వరుడు ఉన్నారు. రవి వెళ్ళి కలుస్తున్నాడు. ఇది మీనంలోకి రవి సంక్రమణ. ఇందులో ఒక విశేషం ఉంది. తెల్లవారితే ఆదివారం ఏకాదశితో కలిసి ఉండటం విశేషమైనటువంటి పుణ్యకాలం. ఇప్పుడు పరిశీలిద్దాం. మార్చి 15 ఆదివారం ఏకాదశి ఉదయం 9:16 వరకు ఉంటే శ్రవణ నక్షత్రంతో కూడి ఉండటం. మరి ఒక యోగం షడశీతి పుణ్యకాలాన్ని కూడా స్వీకరిస్తే ఉదయం 6:15 నుండి మధ్యాహ్నం 12:16 వరకు పుణ్యకాలం ఉండటం చేత వివిధ సాధనలకి గొప్ప అవకాశం కలుగుతూ ఉంది. ధార్మిక సాధకులు యథాశక్తి అనేక గ్రహబాధ నివారణలు లేదా వివాహాలు కాకుండా ఆగిపోయిన, దాంపత్య వైకల్యాలు ఉన్న, సంతానానికి ఏదైనా వైకల్యాలు కలుగుతున్నా, లేదా వంశంలో పితృదేవతా కటాక్షాలు లోపించిన, ఇలా లేదు పితృదేవతా కటాక్షాలు మెండుగా కావాలన్నా అసలు హిందువులు తప్పనిసరిగా ఆచరించవలసింది గోసేవ, పితృదేవతకు సంబంధించినటువంటి వివిధ తర్పణాలు ఇత్యాదివి బ్రాహ్మణ ముఖేన నిర్వహించుకుంటూ, ఇక ముఖ్యమైన సాధన ఏమిటంటే ఈ షడశీతి పుణ్యకాలంలో శ్రవణ నక్షత్రంతో ఇలాంటి యోగం సంభవిస్తున్నటువంటి దశలో ఆచరించవలసిన ఒక ముఖ్య సూత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 12 నామ స్తోత్రాన్ని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంతో సంపుటీకరణ గనక చేసుకుంటే గృహాల్లో ఎలాంటి తీవ్రమైనటువంటి బాధలో ఉన్న సంకల్పంతో దీక్షగా పట్టుదలగా ఈ మంచి సమయాన్ని వినియోగించుకొని ఈ విష్ణు పూజని అనుసరించి ఈ వెంకటేశ్వర 12 నామ విష్ణు సహస్రనామ సంపుటీకరణ ఉపరి లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో గనక ఇంట్లోనే సాధన చేసిన సరే, క్షేత్రాలకి వివిధ ప్రదేశాలకు వెళ్ళి చేసేవాళ్ళకి అవకాశం ఉంటే చేయొచ్చు, లేదా స్వగృహంలో లేదా ఎవరు ఎక్కడుంటే వాళ్ళ అతిథి గృహాల్లో అయినా చేస్తే మటుకు మంచి ఫలితాన్ని పొందుతారు. ఆదివారం అవటం చేత చాలా వరకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ఉండేవాళ్ళకి వెసులుబాటు ఉంటుంది. తప్పనిసరిగా అనుసరించి గ్రహబాధని క్షీణింపచేసుకోవచ్చు. కలువు వెంకటనారాయణ అపారమైన పుణ్యాన్ని పొందవచ్చు. ఇంకొక సూచన కూడా, ప్రయాణాల్లో ఉన్న, ఇతర వ్యాపకాల్లో ఉన్న కనీసం విష్ణు సహస్రనామము శ్రీ వెంకటేశ్వర 12 నామ స్తోత్రావళిని వివిధ మాధ్యమాల్లో వింటూ కూడా శరణాగత హృదయంతో ఉంటే సత్ఫలితాలు పొందుతారు. కాబట్టి హిందువులు యథాశక్తి మరొకసారి గుర్తు చేస్తున్నాము. మీనంలోకి ఏర్పడుతున్న త్రిగ్రహ కూటమి ఈపాటికే కుంభరాశిలో మరొక త్రిగ్రహ కూటమి ఉండడం చేత వీటి ప్రభావాలు, ఫలితాలు వివిధ రకంగా ఉంటాయి. ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన కోణంతోనే స్వీకరించి వినియోగించుకుంటే సంపూర్ణ సత్ఫలితాలు పొందుతారు. అన్ని రాసుల వారు, నక్షత్ర వాళ్ళు, జాతకులు కూడా తెలుసుకొని ఆచరించి తరింతురుగాక. శ్రీ వెంకటేశ శ్రీనివాస గోవిందాయ నమః.